మునుగోడు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆరగూడకు రావడం జరిగింది. మీరు చూశారు కదా, ఒక గ్రామంలో మాకు ఇంత కార్యకర్తలు ఉన్నారు. 100% మునుగోడులో భువనగిరి కోట మీద కాషాయం జెండా ఎగురుడు 100 కాదు 1000% ఖాయం. బీజేపీని గెలుపును మోడీ 400 సీట్ల గెలుపులో భువనగిరి కూడా ఉండబోతుంది. అందులో ఆపటానికి ఎవరి తరం కాదు. ఇంకో అంశం, ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా నాయకులు ఈ యొక్క గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయింది, కానీ నల్గొండ కానీ భువనగిరి పార్లమెంట్ కానీ చేసింది జీరో. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, 2004 నుంచి 14 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది, కానీ ఎయిమ్స్ తేవటానికి చేతగాలే, కేంద్రీయ విద్యాలయం చేతగాలే, జాతీయ రహదారి తేవడానికి చేతగాలే, పాస్పోర్ట్ ఆఫీస్ తేవడానికి చేతగాలే, కేవలం కాంట్రాక్టులు తెచ్చుకోవటానికి చేతనైంది. కాంట్రాక్టులు తెచ్చుకోవటానికి చేతనైంది. బూర నర్సయ్య గౌడ్ ఆస్తులు తరిగినాయి, భువనగిరి పార్లమెంట్ ఆస్తులు పెరిగినాయి. కానీ ఈ నాయకుల యొక్క ఆస్తులు వాళ్ళ రాజకీయ జీవిత చరిత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 100 కోట్లు పెరిగినాయి. ఎవరి సొమ్ము? కష్టపడి సంపాదించారా? మీరు ప్రాక్టీస్ చేసి సంపాదించారా? ఒక పదవిని అడ్డ పెట్టుకొని కాంట్రాక్టులు చేసి కమిషన్లు కొట్టి సంపాదించారు. కానీ బూర నర్సయ్య గౌడ్ ఒక్క రూపాయి అవినీతి లేకుండా తన సొంత ఆస్తిని అమ్మి, కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేశాడు. ఈరోజు 100% బీజేపీ గెలవబోతుంది భువనగిరిలో, ఎలాంటి డౌట్ లేదు. ఎవరన్నా వచ్చి ఉచితంగా ఛాలెంజ్, గతంలో కూడా మేము రాజీనామా చేస్తాం ఈసారి అట్లా కుదరదు. రాజీనామా చేస్తే పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాయాలి, అక్కడ ప్రజాక్షేత్రంలో పంచాలి, అంతే కదా. లేదు, ఏదన్నా ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్కు కట్టుబడి ఉండాలి. 100% బీజేపీ గెలవబోతుంది.